మీకోసం ఎదురు చూస్తున్నానండి. నిన్న మన యూట్యూబ్ ఛానల్‌లో వదిలిన ఆ ఇంట్రడక్షన్ వీడియోకి మీరిచ్చిన సపోర్టు నేను పడిన కష్టాన్నంతా మర్చిపోయేలా చేసింది. చాలా థ్యాంక్స్ అండి. మీకు నేను ఇవ్వగలిగేది ఒకటే, ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం, దేవుని మాటలు మీతో పంచుకోవడం. సరే, ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఈ సెప్టెంబర్ నెలలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రకృతిలో దేవుని లక్షణాలు. ఎందుకు ఈ టాపిక్‌ని ఎన్నుకోవడం జరిగిందంటే, మీకు బైబిల్‌లో ఒక మాట చూపిస్తానండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రకృతిని ఆలోచిస్తామో అప్పుడు దేవుని గూర్చిన లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు మనకు కనబడతాయని ఇక్కడ దేవుడు మాట్లాడినట్లు, మనం ప్రకృతిని పరిశీలించే ప్రక్రియలో మొదటిగా మనం ఈరోజు కోడి గురించి ఆలోచించబోతున్నాం. కోడి అని వినంగానే మీకు అది హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ కోడిలో మనకు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. బైబిల్ తెలియని వారికైతే కోడి గురించి ఒక 2 విషయాలు తెలుసు అంతే. ఏంటి? కోడి గుడ్డు పెడుతుంది, ఆ తర్వాత ఆదివారం వస్తే మనం కోడి వండుకొని తింటాం, చికెన్ వండుకొని తింటాం. ఈ 2 విషయాలు తెలుసు అంతే. కానీ బైబిల్ తెలిసిన వారికి ఒక సందర్భం తెలుసు. అదేంటంటే, యేసుక్రీస్తు గారు పేతురు గారితో అంటారు, ఈరోజు కోడి కూయక మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరుగవని నిశ్చయంగా నువ్వు అంటావని దేవుడు అంటాడు. కానీ ఈ మాటను మనం చూస్తే, సృష్టింపబడిన వాటిని ఆలోచించుట వలన తేటపడుచున్నవి. పిల్లరా, సొలొమోను గారు కూడా అదే అంటారు, నేను ఆకాశం కింద జరిగే వాటిని గ్రహించడానికి నా మనసు అక్కడ నిలిపాను అని. మీరు ఈ వీడియో మీద మనసు నిలిపితే మీకు కోడిలో ఉన్న దేవుని లక్షణాలు లేదా కోడిలో ఉన్న దైవత్వం ఏంటని అర్థమవుతుంది. ఆలోచించడం అంటే అది ఎలా పుట్టింది. ముందుగా దాని పుట్టుక నుంచి మనం ఆలోచిస్తే, అది కోడి గుడ్డుగా ప్రారంభమవుతుంది. దాని జీవితం అన్నది గుడ్డుగా ప్రారంభమయ్యి తన తల్లి ఆ గుడ్డును పొదిగిన తర్వాత ఓ 21 రోజులకి ఆ గుడ్డు పగిలి పిల్లగా మారుతుంది. అక్కడి నుంచి ఓ 4 నెలలకి కొన్ని కోళ్ళు గుడ్డు పెడతాయి, 6 నెలలకి కొన్ని గుడ్డు పెడతాయి, 8 నెలలకి కొన్ని గుడ్లు పెడతాయి. జాతిని బట్టి అది మారుతూ ఉంటుందన్నమాట. అయితే ప్రియులారా, అక్కడి నుంచి దేవుని లక్షణం అనేది దాంట్లో కనబడుతుంది. మనందరం కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటాం ఒక మాట, ఏంటంటే, నీకేం తెలుసు నొప్పి, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి అని. అంటే గుడ్డు పెట్టాలంటే నొప్పి ఉంటుందా అంటే ఉంటుంది. మరి అది రోజు కష్టపడి గుడ్డు పెట్టాలి, ఆ నొప్పిని అనుభవించి గుడ్డు పెట్టాలి. ప్రియులారా, ఒక ఆరోగ్యవంతమైన కోడి సుమారు ఒక సంవత్సరానికి 300 గుడ్లు పెట్టగలదు. కొన్ని ఇంకా ఆరోగ్యంగా ఉంటే రోజు కూడా గుడ్డు పెట్టగలవు. మరి అంత నొప్పి అనుభవించి అవి గుడ్లు పెడుతున్నది ఎవరి కోసం అంటే మన కోసమేనండి. ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ఆ గుడ్డు అనేది ఆ కోడి తినదు, దాన్ని పొదుగుతుంది. అది పెద్దదైన తర్వాత అవి కూడా పిల్లల్ని పెడతాయి, ఆ పిల్లలు కూడా మనమే తింటాం అనమాట. కోడిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అది బలైపోతుంది. ఈరోజు చాలా దేశాలు చికెన్ తింటున్నాయి అనమాట. మనకి చెప్పుకోవడానికి కూడా ఇన్ని రకాలు ఉన్నాయని లేవు. ఉదాహరణకు మనం ఒక 2000 రకాలు అని అనుకుంటే చికెన్ డిషెస్, 2001 రకాన్ని ఇంకొక 4-5 మసాలాలు కలిపి వేరే రకంగా కాలిస్తే 2001 రకం తయారవుతుంది. అందుకనేసే చెప్పుకోవడానికి ఇన్ని రకాలు అని లేవన్నమాట. ఎన్నో రకాలు ఉన్నాయి చికెన్. మరి మనం ఎందుకు చికెన్ తింటామంటే టేస్ట్ కోసం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ చికెన్ని మంచి ప్రోటీన్ ఫుడ్ అని మనం అంటాం. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే విచ్ ఈస్ ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని మనకు టాప్ లిస్ట్లో కనపడేది ఈ చికెన్. చికెను ఒక 75 కేజీలు ఉన్న ఒక మనిషికి ఒక రోజుకి కావాల్సిన సగం ప్రోటీన్ని కేవలం ఒక 100 గ్రాములు తింటే ఆ మనిషి ఆ సగం ప్రోటీన్ పొందుకుంటాడనమాట. ఒక గుడ్డు ప్రోటీనే, చికెన్ ప్రోటీనే. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా చికెన్ తినడానికి ఏ అభ్యంతరం లేదు. కోడిలోని మొదటి దైవ లక్షణం ఏంటంటే అది బలైపోతుంది. దేవుడు తన ప్రేమను మనకి ఇలా చూపిస్తున్నాడు అనమాట. ఇక రెండో లక్షణం, బైబిల్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళైనా ఈ విషయం వాళ్ళకి గుర్తుంటే ఉంటుంది. ఒకసారి మనం ఆ మాట చూసినట్లయితే, రెండవ మాట, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని. కోడి ఎలాగైతే తన పిల్లలను రెక్కల కిందకి చేర్చుకుంటుందో నేను కూడా మిమ్మల్ని అలాగే చేర్చుకుంటానని దేవుడు అంటున్నాడు. అంటే ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఒకరోజు కోడి పిల్లలన్నీ ఆ కింద పడిన విత్తనాలను, ఆ చిన్న చిన్న పురుగులను తినడానికి బయటకు వెళ్ళాయి. అదే సమయంలో ఆకాశంలో 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక గద్ద ఆ పిల్లల్ని చూసింది. వేగంతో పెద్ద శబ్దం చేసుకుంటూ వాటివైపు వచ్చింది. అదే సమయంలో ఆ పిల్లలన్నీ వాళ్ళమ్మ రెక్కల కిందకి వెళ్ళిపోయాయి. అప్పుడు
ఆ రెక్కల కింద ఉన్న పిల్లలు ఏమని అనుకుంటాయంటే, మా అమ్మ రెక్కల కింద కనుక మేము ఉంటే ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్య అయినా మమ్మల్ని ఏమీ చేయలేదని ధైర్యంతో ఉంటాయి. అలానే ప్రియులారా, మనం కూడా దేవుని రెక్కల కింద కనుక మనం ఉంటే ఏ సమస్య మనల్ని ఏమీ చేయలేదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ ధైర్యం చాలామంది కోల్పోతూ ఉంటారు. నేడున్న సమాజంలో చిన్న చిన్న సమస్యలకే చాలామంది భయపడుతూ ఉంటారు ప్రియులారా. మీ అందరికీ తెలిసిందే, ఏదైనా స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం, మంచి సపోర్ట్ ఉండదు. మన మీద మనకే డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు మనం ఇది చేయగలమా? ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అసలు ఇలాంటివి మనం బయటకు వదిలితే ఏమవుతుంది? మనల్ని ఎలా చూస్తారు? అనే ఒక భయం ఉంటుంది. కానీ వీటన్నిటికంటే మనం వెనుకున్న దేవుడు గొప్పవాడే అని మనకు అర్థమైనప్పుడు మనకి ఆ ధైర్యం అనేది వస్తుంది ప్రియులారా. ఈ ధైర్యం మీరు కూడా పొందుకోవాలి. దేవుని రెక్కల కింద మనం ఉంటే ఏ సమస్య మనకి పెద్దదిగానే కనపడదు. అది ఏదైనా ఆ సమస్యలన్నీ చాలా చిన్నవిగానే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అంతా బాగానే ఉంది కదా. అయితే ఇంకొక విషయం, కోడిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, అది తన పిల్లల్ని కాపాడుకోవడానికి వేరే పిల్లలు, తన పిల్లలు కానివి ఏవైనా వాటి గుంపులో చేరితే ఆ పిల్లల్ని గాయపరిచి అక్కడి నుంచి పంపించేస్తుంది అనమాట. దేవుడు కూడా అలానే. దేవుని పిల్లలుగా మనం ఉంటే ఆయన రెక్కల కింద మనం ఉండగలం. దేవుని పిల్లలు మనం కాకపోతే ఆయన రెక్కల కింద మనం ఉండలేం. మీరు ఒక రాజుకే పుట్టినా కూడా రాజసింహాసనంలో కూర్చోవడానికి మీరు ఎప్పుడు అర్హులు అవుతారంటే, రాజులో ఉన్న లక్షణాలన్నీ మీలో ఉండాలి. సకల విద్య ప్రవీణుడై ఉండాలి, పాండిత్యం కలిగి ఉండాలి, ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉండాలి, అందరికంటే గొప్పవాడై ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ రాజసింహాసనంలో కూర్చోకపోతే, దేవుని పిల్లలంగా మనం ఉండాలంటే, దేవుని రెక్కల కింద మనం ఉండాలంటే దేవుని లక్షణాలన్నీ మనలో ఉండాలా లేదా అండి? దేవుని లక్షణాలన్నీ మనలో ఉంటేనే మనం దేవుని రెక్కల కింద ఉండగలం. ఆ భద్రత మనకు లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనలో దేవుని లక్షణాలు లేకపోయినా ఇదే మనకు అనుకూల సమయం. ఎందుకంటే అవి ఒకవేళ కోడి పిల్లలు కాకపోయినా వాటిని ఆ గుంపులో చేర్చుకోవడానికి ఒక సమయం ఉంది. అది ఎప్పుడంటే రాత్రిపూట కనుక మీరు ఆ కోడి పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ కోడి దగ్గర దాచిపెట్టేశారనుకోండి, కోడి కింద పెట్టేశారనుకోండి, అది పొద్దున్నకంతా మనసు మార్చుకొని వాటిని కూడా పెంచేస్తుంది. అలానే దేవుడు కూడా ఈ సమయంలో నెమ్మదిగా కృప కలిగి దయ కలిగి ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మనందరి కోసం పరలోకంలో తండ్రిని వేడుకుంటూ ఉన్నారు కాబట్టి. ఈ సమయంలోనే మనం దేవుని పిల్లల లక్షణాలు మనలో లేకపోయినా కూడా మనం ఇప్పుడు దేవుని పిల్లలుగా మారే అవకాశం మనకుంది. ఎక్కడైతే దేవుని పిల్లలు ఉంటారో అక్కడికి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడైతే దేవుని లక్షణాలు కలిగిన సంఘం ఉంటుందో అక్కడికి మనం వెళ్ళిపోవాలి. నిజమైన వాక్యం ఎక్కడైతే చెప్తారో అక్కడికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే మనం దేవుని పిల్లలుగా ఉండగలం, దేవుని రెక్కల కింద మనం ఉండగలం. ఇక చివరిగా కోడి జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, మొదటి విషయం బలైపోవాలని నేర్పిస్తుంది. రెండో విషయం బ్రతికున్నా చనిపోయినా దేవునికి ఉపయోగపడింది. మూడో విషయం దేవుని రెక్కల కింద ఉంటే ఆ భద్రత ఎంత గొప్పగా ఉంటుందో తన జీవితాన్ని చూసి మనం అర్థం చేసుకునేలాగా ఒక మంచి పాఠాన్ని మిగిల్చింది. నాలుగో విషయం, దేవుని పిల్లలుగా మనం బ్రతకపోతే ఆయన రెక్కల కింద మనం ఉండలేమని తన జీవితాన్ని చూసి మనం నేర్చుకోగలం. ఇంకెప్పుడైనా మీరు కోడిని చూసినప్పుడు ముందుగా మీలో దేవుని లక్షణాలు ఉన్నాయా లేవా అనేసి మీరు పరీక్షించుకోవాలి. లేకపోతే ఇప్పుడే వాటిని తెచ్చుకోవడానికి మీరు సంఘానికి అంటుకట్టబడి సంఘంతో నిరంతరము దేవుని లక్షణాలు పెంచుకునే పనిలో మీరు ఉండాలి. ఇతరులకు నేర్పించేవారుగా మీరు ఉండాలి. రేపటి వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని నమ్ముతున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ వాచింగ్ బైబిల్ ఎపిసోడ్స్ తెలుగు. థ్యాంక్ యూ.